మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. మరి సత్తెనపల్లిలో ఘటన చూసుకుంటే ప్రియురాలతో సరసాలాడుతున్న భర్తని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. మరి ఇలాంటి కేసులు మనం చాలా వరకు చూస్తూనే ఉన్నాం. అక్రమ సంబంధాలు, మరి మంచి భార్య పిల్లలు ఉండగానే భర్త మరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం. మరి భార్య ఎన్ని రోజుల నుంచి మరి వాకప్ చేస్తుందో తెలియదు, కానీ రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకుంది. మరి చూసుకుంటే ఘటన విజువల్స్లో మీరు చూడొచ్చు. ఆ ఇద్దరు మహిళలు ఎలా మరి జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారో. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మేడం అంత పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, చూసుకుంటే సత్తెనపల్లి ఘటన మరి చూడండి, మహిళలు ఇద్దరు కూడా ఎలా కొట్టుకుంటున్నారంటే అక్రమ సంబంధాలు మనం చాలా వీడియోస్లో చేస్తున్నాం కదా. అంటే మంచి భార్య పిల్లలు ఉండగా కూడా ఈ భర్తలు మగవాళ్ళు ఎందుకు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు? మరి రెడ్ హ్యాండెడ్గా భార్య పట్టుకోవడంతో ఇద్దరి మధ్యలో వాగ్వాదం కూడా జరుగుతుంది. ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుంటే, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా నిండు నూరేళ్లు ఎంతో సంతోషంగా ఆనందంగా సాగవలసిన వాళ్ళ కాపురాలు కూలిపోతున్నాయి. కాబట్టి ఈ వాళ్ళ చేతులతో వాళ్లే కూల్చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది. పెద్దవాళ్ళు చూసి ఎంతో సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. వీళ్ళు స్టైల్కి పోతున్నారా, లేకపోతే ఒకళ్ళు చేస్తున్నారు కదా నేనెందుకు చేయకూడదు అని అనుకుంటున్నారో తెలియదు, కానీ వేరే వాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము ఏంటంటే, ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడైతే లీగలైజ్ చేశారో అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు అదే బాట పట్టారు. అసలు ఈ అక్రమ సంబంధాలు ఈ లీగలైజ్ ఎందుకు చేశారు, ఎవరికి చేశారు, ఏ పరిస్థితుల్లో దీన్ని చేయవచ్చు, అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు అని అన్నారు, ఆ విషయాన్ని ఎవరు కూడా దృష్టిలో ఉంచుకోవట్లేదు. ఇప్పుడు ఈ సత్తెనపల్లి వాసు అనే అబ్బాయి కేసు తీసుకుంటే మనము, ఇతను పెళ్లి 2 సంవత్సరాలు కాలేదు, ఒక బిడ్డ తండ్రి కూడా అయ్యాడు. ఇతనికి ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకోవాల్సి వచ్చింది అని అంటే ఏమీ లేదు, జస్ట్ ఇది ఒక మోజు అంతే. ఎవరో చేశారు మనం చేద్దాం, లేదా అందుబాటులో ఉంది ఒక అట్రాక్షన్. ఇప్పుడు ఇతనికి వివాహం అయింది, ఆ గాయత్రి అనే అమ్మాయికి వివాహం అయి ఉండకపోవచ్చు, అవ్వలేదనే మనకు తెలుస్తుంది. ఇతను 2వ పెళ్లి మళ్ళీ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని చెప్పి మనకు చెప్తున్నారు. అంటే ఆ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి, ఈ అబ్బాయి చూడడానికి బాగున్నాడు. సో ఆ అమ్మాయి అట్రాక్ట్ అయ్యి ఇతన్ని ముగ్గులోకి దించి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, వీళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి అటంతా తిరుగుతూ వెతుకుతుంటే ఈ అమ్మాయి వచ్చి ఇతనితో తిరుగుతుంది. ఇప్పుడు అతను బిజినెస్ పని మీద హైదరాబాద్ రావడము, హైదరాబాద్ లో చుట్టాలమ్మాయి ఒక మోజులో పడడము, ఇదంతా ఆ అమ్మాయి తల్లిదండ్రులకి తెలీదా? ఒక అబ్బాయితో తిరుగుతుంది, ఆ అబ్బాయి ఎప్పుడు వాళ్ళ ఇంటికి రాలేదా? లేకపోతే ఈ అమ్మాయి అసలు ఎక్కడికి వెళ్తుంది, ఒక పెళ్లిగాని అమ్మాయి? ఇదంతా గమనించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది కదా. ఎప్పుడైతే ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందో అప్పుడు వాళ్ళు మిస్సింగ్ కేసు పెట్టడం అనేది జరిగింది. ఈ అబ్బాయి ఇంతలోనే 2-3 సార్లుగా ఇళ్లు మారడము, పెళ్లి చేసుకుని ఇల్లు మార్చడము. అంటే ఒకే ఊళ్ళో ఉంటూ, అది చిన్న ఊరు కదా, ఈ చిన్న ఊళ్ళల్లో ఎలాంటి పనులు చేస్తే ఎవరికి తెలియదా, తొందరగానే పట్టుబడతారు. కాబట్టి ఇతను కూడా ఆ విధంగానే పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. అంటే అతను తప్పు చేసిన భారం అతనిలో ఉంది. ఇలా చేయవలసిన అవసరం ఏముంది? చక్కగా పెళ్ళయింది, 2 సంవత్సరాలు వైవాహిక జీవితం ఆనందంగా గడపాల్సిన పరిస్థితి. చక్కగా బిడ్డ పుట్టాడు, చక్కగా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడపవలసిన సమయం, వయసు, దీన్ని వృధా చేసుకుంటూ ఈ అక్రమ సంబంధాల వైపు పరుగులు పెట్టడం వల్ల ఏం మిగులుతుంది, ఏం ఒరుగుతుంది? ఇప్పుడు ఆ అమ్మాయికి ఇతనికి కలిపి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేశారు అని అంటే ఎంత అవమానం అది. మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా మరి పట్టుబడ్డారు కదా. మరి అందరూ కలిసి దేహశుద్ధి చేశారు కదా. ఇది బాగుందా? ఇది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. అంటే క్షణికమైనటువంటి క్షణికమైన మోజు అని కూడా అనలేము. అదొక స్టైల్, అదొక ట్రెండ్ అయిపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. తల్లిదండ్రులతో చక్కగా అరేంజ్డ్ మ్యారేజ్ చేయించుకుని వాళ్ళు ఇలా అతను ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది అతనికి? భార్యాభర్తల మధ్యన ఏవో గొడవలు అన్నారు. గొడవలంటే బహుశా అతని క్యారెక్టర్ మంచిది కాకపోవచ్చు. అందుకనే చూడండి, పెళ్ళైన సంవత్సరం లోపలే ఏవో కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగాయి అని కూడా మనకు చెప్తున్నారు. సంవత్సరం లోపలే గొడవలు జరిగాయి అని అంటే ఏ విషయంలో జరిగి ఉండొచ్చు? అతను క్యారెక్టర్ సరిగ్గా ఉండి ఉండకపోవచ్చు. అందుకనే ఆ అమ్మాయి గొడవ పడి ఉండొచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ అమ్మాయిని తెచ్చుకోకుండా తన దగ్గరికి పుట్టింట్లోనే ఉంచడం సంవత్సరం నుంచి
1 ఇయర్ నుంచి ఆడపిల్ల పుట్టింట్లో ఉంది అంటే ఎంతమంది ఎన్నో అడుగుతారు. కొంతమంది ఏంటి మీ ఆయన ఏదన్నా వేరే సెటప్ పెట్టుకున్నాడా ఏంటి చూసుకో ఒకసారి అని హెచ్చరించే వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటప్పుడు ఈ అబ్బాయికి తెలియలేదు. ఎలా అయినా వెతుకుతారు, ఎలా అయినా పట్టుకుంటారు, మమ్మల్ని ఎలా అయినా మాకొక కూర్చోబెట్టి మాకు చెప్తారు, మీరు తప్పు చేశారు, మీరు కలిసి ఉండాలి అనేటువంటి ఒక క్లాస్ అయితే తీసుకుంటారు మాకు. ఇవన్నీ జరుగుతాయి. నేను ఇలా పని చేయకూడదు అనే జ్ఞానం ఆ అబ్బాయికి ఉండాలి. ఇప్పుడు 10 మందిలోనూ ఆ అబ్బాయికి పరువు పోయింది, తల్లిదండ్రులకి పరువు పోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని సెటప్ పెట్టుకోవడమే కాకుండా పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లి చట్టపరంగా ఎక్కడా లేదు కదా. ఒక భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోవాలనే చట్టం మనకి ఎక్కడా లేదు. లేనప్పుడు అతను ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నాడు అసలు ఆ అమ్మాయికి తెలియదా? పెళ్ళైన అబ్బాయి బిడ్డ కూడా పుట్టాడు. నేను అతన్ని లొంగ తీసుకోకూడదు, అతన్ని నా చుట్టూ తిప్పుకోకూడదు, నేను అతని చుట్టూ తిరగకూడదు అనే జ్ఞానం ఆ అమ్మాయికి లేదా? ఆ అమ్మాయి తిరగాలి, పెళ్లి చేసుకోవాలి అంటే ఇంకెవరు కనిపించలేదా? ఎంతమంది లేరు? ఈ పెళ్ళైన అబ్బాయిల వెనక ఎందుకు పడుతున్నారు వీళ్ళు? అంటే అది మోజు అన్నమాట. అందంగా ఉంటే అదొక మోజు, డబ్బు ఉంటే అదొక మోజు. ఎలా ఈ ఆడపిల్లల మనసును ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? కాబట్టి ఈ సంసారాల్లో దయచేసి ఈ అమ్మాయిలు అనేవాళ్ళు నిప్పులు పోయకండి. మీకు కావాలంటే వేరే బాయ్ ఫ్రెండ్ని వెతుక్కోండి, పెళ్లి చేసుకోండి, మీరు ఆనందంగా ఉండండి. పెళ్ళైన అబ్బాయిల వెనక ఎందుకు పడుతున్నారు? కనీస జ్ఞానం అన్నా ఉండాలి. ఆ తల్లిదండ్రులు కూడా పెళ్లి చేయకుండా అమ్మాయిల్ని ఖాళీగా అలా ఉంచుకోవడం, లేదా ఏదైనా ఉద్యోగం అనే చేసుకోమని చెప్పాలి. అది కాకుండా ఇది కాకుండా ఇంట్లో ఉంటే పిల్లల మైండ్లు చెడిపోయి ఇలాగే ఎవరైనా కనిపిస్తే ఆ ఆకర్షణలో పడిపోవడము. ఆ ఆకర్షణలో పడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనే విచక్షణ వాళ్ళకి ఉండదు. అలాగే ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి మోజులో పడ్డాడు కాబట్టి ఇద్దరికీ కూడా ఆమోదమైంది కాబట్టి మనం ఏం చేసినా పర్వాలేదు అనుకున్నారా, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంత చెడు జరిగింది. ఇప్పుడు ఆ బిడ్డ తల్లిని ఏం చేయాలనుకుంటున్నాడు? పెళ్ళంటే ఇదేనా? బిడ్డ తండ్రి తల్లిని చేసి ఆ అమ్మాయిని ఏం చేద్దాం అనుకున్నాడు ఈ అబ్బాయి. బంధువులందరూ కలిసి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, జ్ఞానోదయం చేయాలి. మరి ఆల్రెడీ పోలీస్ కేసు అవుతుంది. మరి ఆ అబ్బాయి మారి మళ్ళీ మంచిగా ఆ అమ్మాయిని కాపురానికి తెచ్చుకుని మంచిగా కాపురం చేసుకోవాలని మనం ఆశిద్దాము. ఆ అమ్మాయి కూడా మరి పెళ్లి అయ్యింది అని అంటున్నారు, దాని పోలీస్ కేసు అయింది కాబట్టి దాన్ని ఏదో ఒక విధంగా వాళ్ళు పరిష్కారం చేస్తారు. అది చట్టబద్ధం కాదు. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.